రిటైర్మెంట్ తర్వాత డ్రైవర్ గా పనిచేస్తా. ప్రతినాయకుడిగా కథానాయకుడిగా భిన్నమైన కథలతో ప్రయాణం చేస్తున్నారు ఫహద్ ఫాజిల్. ప్రస్తుతం మ్యారిసన్ చిత్రంతో థియేటర్లో సందడి చేస్తున్నారు. ఆయనకు క్యాబ్ డ్రైవర్ గా పనిచేయడం అంటే ఆసక్తి అని ఓ సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఫహద్ డ్రైవింగ్ అంటే తనకెంతో ఇష్టమని, ఆ పని ఎప్పుడూ బోర్ కొట్టదని తెలిపారు. మేము కొన్ని నెలల క్రితం బార్సిలోనాకి వెళ్ళాం. నాకెంతో ఇష్టమైన ప్రదేశం అది. ప్రేక్షకులు తెరపై నన్ను చూడలేకపోతున్నాం అనుకున్న రోజు అక్కడికి వెళ్లి స్థిరపడతా. ఇదంతా సరదాగా చెప్పట్లేదు. ప్రజలను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లడం అనేది ఒక మంచి విషయం. ఇది నా దృష్టిలో గొప్ప పని. అందుకే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బార్సిలోనా వెళ్ళి అక్కడ డ్రైవర్ గా పనిచేస్తా అన్నారు. నిజంగా ఒక క్రియేటివ్ ఆలోచన అని చెప్పొచ్చు. కానీ నిజానికి ఇప్పుడున్న వయసులో ఇప్పుడున్నటువంటి ఓపిక రిటైర్మెంట్ తర్వాత అయితే ఉండదు. ఫహద్ ఫాజిల్ చెప్తున్నటువంటిది ఏదైతే, నా రిటైర్మెంట్ తర్వాత ఎప్పుడైతే జనాలు నన్ను చుట్టడానికి ఇంట్రెస్ట్ గా ఉండదు అంటే అది జరిగే పని కాదు కావచ్చు. ఎందుకంటే చనిపోయేదాకా కూడా ఆర్టిస్ట్ గా నటించే అవకాశం ఉంటుంది. ఆయనకు ఉన్నటువంటి నటన నైపుణ్యం కానివ్వండి, అతనికి ఉండేటువంటి అవకాశాలు కానివ్వండి, మలయాళ ఇండస్ట్రీలో కానీ పాన్ ఇండియా స్థాయిలో మా పుష్ప 2లో కూడా మనం చూసాం ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫహద్ ఫాజిల్ సంబంధించినటువంటి వార్త ఇది. చెప్పుకోవడానికి నవ్వుకోవడానికి అయితే బాగుంటుంది న్యూస్ లాగా, కానీ నిజానికి ఇది ఎంతవరకు ప్రాక్టికల్ గా అవుతుంది అనేది అయితే నాకైతే అనుమానమే. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, మంచిది ఆలోచన, ప్రయాణికుల్ని గమ్యస్థానం చేర్చడం అనేది ఒక మంచి పని, 100% కరెక్ట్ అది. కానీ మీలాగా ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో, దర్శకుడు, అలానే ప్రొడ్యూసర్ అన్ని ఉన్నటువంటి ఒక ఫహద్ ఫాజిల్ ఈ విధంగా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తా అంటాం అంటే టేస్ట్ ఉండొచ్చు, కానీ నిజానికి ప్రాక్టికల్ గా అయితే అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన జీవితాంతం నటుడుగానే నటించే అవకాశం అయితే మెండుగా ఉంది. సో అది కాకుండా వయసు ఇప్పుడున్నటువంటి వయసులో అలా చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు, కానీ ఆ ఏజ్ వచ్చేసరికి 60s 70s వచ్చేసరికి ఆటోమేటిక్గా రెస్ట్ తీసుకుందాం అనేటువంటి మూడ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పని ఒత్తిళ్ళు వీటి వల్ల కొంత అటువంటి క్రియేటివ్ థింకింగ్స్, క్రియేటివ్ ఆలోచనలు రావడం అనేది ఈ క్రియేటివ్ పీపుల్కి మామూలే. దీన్ని అంత పెద్దగా సీరియస్గా తీసుకోవడానికి వీల్లేదు. ఏదో ఒక న్యూస్ లాగా చదివి వదిలేటమే.